Right now, what is acid, what is base, what is salt? So this topic will learning. Right. What is acid? You know already. Acids means which is sour to taste. Sour to taste. And blue litmus paper. Blue litmus paper changed acids or changes blue litmus paper to red litmus paper. ఇది యాసిడ్ అంటే బేసెస్ అంటే మనకు తెలుసు కదా ఇవి రెడ్ లిట్మస్ ని బ్లూ లిట్మస్ గా మారుస్తాయి బేసెస్ అంటే ఇక సాల్ట్స్ అంటే మనము చూద్దాం ఈ రెండింటి వల్ల వస్తుంది సాల్ట్ యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ లో మనకు సాల్ట్ ఫామ్ అవుతుంది సరే దాదాపు 8 యాక్టివిటీస్ మనం చూసాము లాస్ట్ క్లాస్ లో ఇంకా మనకు వచ్చేసి నెక్స్ట్ 9th యాక్టివిటీ ఉంది వెరీ వెరీ సింపుల్ యాక్టివిటీ ఏంటిది 9th యాక్టివిటీ అంటే వాటర్ యాడెడ్ టు ద యాసిడ్స్ అండ్ బేసెస్ వాటర్ యాడెడ్ టు ద యాసిడ్స్ అండ్ బేసెస్ నాన్న ఇప్పుడు మన ఈ యాక్టివిటీ 9 ఏమనొచ్చు అంటే వాట్ డూ యూ అబ్జర్వ్ వెన్ వాటర్ ఈస్ మిక్స్డ్ విత్ యాసిడ్ ఆర్ బేస్ వాట్ డూ యూ అబ్జర్వ్ యాక్టివిటీ 9 అంటే వెరీ సింపుల్ యాక్టివిటీ చాలా జాగ్రత్తగా చేయాలి యాక్టివిటీ యాక్టివిటీ నుంచే క్వశ్చన్స్ అడుగుతాను అంటాడు ఏమంటాడు వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ వెన్ వాటర్ యాడెడ్ టు ద యాసిడ్స్ ఆర్ బేస్ అని అంటాడు అప్పుడు మనం ఏం చేయాలంటే టేక్ ఏ బీకర్ 10 ml ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఒక టెస్ట్ ట్యూబ్ లో ఒక 10 ml వాటర్ని తీసుకోవాలి ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అంటే వాట్ డూ యూ అబ్జర్వ్ యాసిడ్ వాట్ డూ యూ అబ్జర్వ్ వాటర్ ఈస్ యాడెడ్ విత్ యాసిడ్ ఆర్ బేస్ అని అంటారు యాసిడ్ కానీ బేసెస్ కానీ ఆ వాటర్తో రియాక్ట్ అయితే ఏం అబ్జర్వ్ చేసావు అని అంటారు అప్పుడు మనం ఏం రాయాలంటే ఒక టెస్ట్ ట్యూబ్ లో 10 ml వాటర్ తీసుకోవాలి ఇది ఒక టెస్ట్ ట్యూబ్ దీంట్లో మనము ఒక 10 ml వాటర్ తీసుకోవాలి ఓకే 10 ml ఆఫ్ వాటర్ తీసుకోవాలి add HCl or H2SO4 whatever వాడాలి ఏం వాడాలి యాడ్ a few drops of concentration H2SO4 H2SO4 ని దీనికి యాడ్ చేయాలి H2SO4 ని యాడ్ చేయాలి few కాన్సంట్రేట్ చేయాలి కాన్సంట్రేట్ H2SO4 దాంట్లో రాసుంటుంది వాట్ ఇస్ రీజన్ మీ ల్యాబ్ లో యు కెన్ ఫైండ్ యువర్ ల్యాబొరేటరీ కెమిస్ట్రీ ల్యాబొరేటరీ there is a dial or con రాసుంటుంది కాన్సంట్రేట్ H2SO4 ని few drops alpha you add a few drops of the H2SO4 to the 10 ml water ఏం లేదు ఈ టెస్ట్ ట్యూబ్ లో వాటర్ తీసుకున్నాం ఆల్రెడీ 10 ml H2SO4 ని యాడ్ చేసినాక యూ స్టిర్ ఇట్ so now you touch with the test tube what do you observe if you touch the test tube after adding the H2SO4 you will feel that you will get hot వచ్చింది అంటే which reaction this one it produces heat ప్రొడ్యూస్ అయిందంటే అది ఏ రియాక్షన్ మీరు యాక్షన్ ఇవ్వాలి నేను రియాక్షన్ వాట్ ఈస్ ద రియాక్షన్ దిస్ వన్ యు మస్ట్ యాక్షన్ సో వాట్ ఈస్ ద రియాక్షన్ దిస్ ఇస్ which reaction this one అంటే ఎండోథర్మిక్ రియాక్షన్ sorry extremely sorry exothermic reaction ఏం రియాక్షన్ exothermic reaction ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటే ఎండోథర్మిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయితే అది ఎగ్జాథర్మిక్ రియాక్షన్ వాట్ యు అబ్జర్వ్ అంటే యు అబ్జర్వ్ ద హీట్ అన్నమాట ఇఫ్ యు టచ్ ద బాటమ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ యు ఫీల్ దట్ హాట్ why happened this one అంటే ఇది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది that is why this is an exothermic reaction the reaction in which heat is liberated that reaction is called exothermic reaction
ఒకవేళ if the in the reaction heat is absorbed, that reaction is called endothermic reaction, right? So this is exothermic reaction. Now we have to do it is you have to take care of this if you add it to the water. So you have to take care of this because you have to be very concentration. Concentrate H2SO4 is the dangerous. If you pour in the sometimes breakages it is. Breakages. అందుకని ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవాలి, always add acid to the water. కలిపేటప్పుడు always add acid to the water. యాసిడ్ ని వాటర్ కి కలపాలి కానీ వాటర్ ని యాసిడ్ కి కలపకూడదు. These precautions you must follow. Whenever you mix acid or water, you add the acid to the water, but not add the water to the acid. అందుకని చూడు నేను ఏమంటున్నా గుర్తుపెట్టుకో, రెండు ఏళ్ళు వరుసగా వస్తాయి. add acid to the water, but not add the water to the acid. వాటర్ ని యాసిడ్ కి యాడ్ చేయకూడదు కానీ యాసిడ్ ని వాటర్ కి యాడ్ చేయాలి. అర్థమైంది? సో ఒకవేళ ఇట్లా ఎందుకంటే ఇక్కడ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి బ్రేకేజెస్ అవుతుంది. ఓకేనా? ఇది పగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా డేంజర్ ఇది కాన్సన్ట్రేట్ H2SO4. యాసిడ్స్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా డేంజర్ కాబట్టి చాలా ప్రికాషన్స్ యూ మస్ట్ ఫాలో. అందుకని యాడ్ యాసిడ్. సో గుర్తుపెట్టుకో, ఏలు వస్తాయి, నాట్ వాటర్. యాడ్ యాసిడ్ టు ద వాటర్. ఆల్వేస్ యాడ్ ద యాసిడ్ టు ది వాటర్ బట్ నాట్ వాటర్ టు ది యాసిడ్స్. అట్లనే నువ్వు ఎన్ని ఓఎస్ తీసుకో, ఓకేనా? అట్లనే బేసెస్ కూడా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఇది exothermic reaction. What do you observe? I observed heat produces here. If heat produces, that is why this is a exothermic reaction. So kala bitlo competitive okay, you added to the some X person added water to the acid added to the water, sulfuric acid added to the water. So which reaction this one అన్నప్పుడు వాడి కింద ఉంటాడు exothermic reaction, B endothermic reaction, C chemical reaction, fourth all the above అన్నప్పుడు మనం ఓటేయాలి. దేనికి ఓటేయాలా? exothermic reaction కి ఓటేయాలి. రైట్? సో అట్లా చేయాలి. రైట్? నెక్స్ట్ యాక్టివిటీ 10. యాక్టివిటీ 10 ఏముంది? స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ ఆర్ బేస్. మనం యాసిడ్ బేస్ స్ట్రెంగ్త్ మనం కనుక్కోవాలి. యాసిడ్ బేస్ స్ట్రెంగ్త్ ని కనుక్కోవాలి. రైట్? ఫైండ్ అవుట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్. యాసిడ్ బేస్ యొక్క స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ ఆర్ బేసెస్ ని మనం కనుక్కోవాలి. ఓకేనా? టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్. రైట్? ఒక 2 టెస్ట్ ట్యూబ్లు తీసుకొని రైట్? టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్. రైట్? 2 తీసుకొని టెస్ట్ ట్యూబ్ తీసుకొని దీంట్లో మనము ఏం చేయాలంటే ఒక దాంట్లోనేమో HCl వాడాలి, ఇంకో దాంట్లోనేమో ఎసిటిక్ యాసిడ్ తీసుకోవాలి. ఒక దాంట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోవాలి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక అరేంజ్మెంట్ చేయాలి. మనం యాక్టివిటీ 7 లో ఒక అరేంజ్మెంట్ చేసాం, సర్క్యూట్ ని మనము తయారు చేస్తాం. ఈ సర్క్యూట్స్ తీసుకొని దీంట్లో చెక్ చేయాలి. సో ఏది యాక్టివిటీ 7 అరేంజ్మెంట్స్ అంటే మీకు యాక్టివిటీ 7 అరేంజ్మెంట్స్ లో ఏం చేస్తాము, గ్లూకోజ్ ని తర్వాత ఆల్కహాల్ ని యాసిడ్స్ ని ప్రిపేర్ చేసి యాసిడ్స్ ని పెట్టాము. సో బల్బ్ గ్లో అయిందా లేదా చూసాం. వి చెకింగ్ బల్బ్ గ్లోయింగ్ ఆర్ నాట్. If bulb glows or not, we check that. So same arrangements we have to do in the activity 10 also. So what is this arrangement?
take two different colors of whites and connect it to the two grapher rods. ఒక వైర్ టూ వైర్స్ తీసుకొని దానికి టూ గ్రాఫర్ డయాగ్రామ్స్ ని కలపాలి. ఒక ఫిగర్ తీసుకోవాలి. రైట్, దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలమా అంటే ఒక సర్క్యూట్ ని మనం ఫిల్అప్ చేయాలి. 230 ఆల్టర్నేటివ్ కరెంట్ ఏసీ ప్లగ్ ని కలపాలి. 230 ఈ వైర్స్ ని మనం దేని కలపాలంటే టూ కలర్ డిఫరెంట్ కలర్ సైడ్స్, రెడ్ కలర్ మేబీ గ్రీన్ కలర్ ఇట్లా తీసుకోవాలి. సో ఇక్కడ 230 volts plug key I connected with the wire to the 230 volts of plug key. Then so ఇక్కడ ఒక వైర్ ఇక్కడ ఏం చేస్తున్నట్టే ఇక్కడ ఒక బల్బ్ ని అరేంజ్ చేస్తుంది. బల్బ్ ని అరేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ so ఇప్పుడు already we taken in the test tube hydrochloric acid solution, right? Now you check with the hydrochloric acid solution. Now you have to observe bulb glows or not. Bulb glows, how much intensity? It's bulb glows very brightly. Whenever you keep hydrochloric acid in this, you check with the hydrochloric acid, the bulb glows very brightly. The bulb goes very brightly. That means it having white having very brightly means it having more H plus ions, more H3 plus ions. That is why the bulb glows very brightly, very brightly. Now you check with the acetic acid, right? You've seen in another test tube already acetic acid, right? So now you check with the acetic acid, this experiment, same experiment, you have to check with the acetic acid. Now you keep acetic acid there. Now you have to observe bulb glows or not. You check with the acetic acid, another test tube, and you observe the bulb glows or not. Bulb glowing. So how much intensity is glowing? It's glowing. So very low intensity is glowing. Low intensity, bulb glowing but not low intensity is glowing, right? So bulb glowing but low intensity is glowing. That is why we can say that it's a weak acid, weak acid, right? So weak acid probably bulb glows very dimly, low intensity. Why? What is the reason for this? The why means it's less H plus ions, H plus ions or H3O plus ions. Due to these reasons, bulb glows very low intensity. We can observe that. Now you take same experiment taking bases, dilute NaOH and dilute NaOH will be checked now. Okay, dilute NaOH, dilute NaOH. Already now we checked with the acids. Now you have to check with the bases. Okay, why we are doing this? We are checking the strength of the acids or bases. To check the strength of the acids or bases, if bulb glows very brightly, that's strong. If bulb glows dimly or low intensity, that means it's a weak acid. Same the manner, same the experiment we have to do for the bases. Now you take another two test tubes. Another test tube A, sodium hydroxide. You take another test tube. In that you have to take sodium hydroxide. Alright, sodium hydroxide, and you take another test tube, dilute NaOH, dilute NaOH, dilute NaOH. Now you keep dilute NaOH in this. You check that. So you check the bulb glowing or not? So bulb glows, but how much intensity? Bulb glows very brightly.
That shows it is giving OH minus ions or more OH minus ions, that is why more intensity. And NHO4OH is a less OH minus ions, that is why less intensity. With less intensity, the bulb glows here. Right? So ఇది మనకున్నటువంటి strength of acids and bases. ఏం చెప్పొచ్చు strength of acid base? Which one is strength, which one is weak? So మనం చేసిన దాంట్లో HCl is the strong acid, CH3COOH, that means acetic acid. Acetic acid. Hydrochloric is the strong acid. Acetic acid is the weak acid. Okay, already we did this experiment with NaOH. So NaOH is the strong base, NHO4OH is the weak base. Right? Ammonium hydroxide, sodium hydroxide, acetic acid, hydrochloric acid. ఇదేం చెప్తున్నాం ఇక్కడ, ఇది స్ట్రాంగ్. ఎందుకంటే దీంట్లో మోర్ H plus ions, it having more H plus ions, H3O plus ions, or it's less H plus ions. అందువల్ల bulb glows. If you use this bulb glows very with low intensity, very dimly, right? So దీన్ని బట్టి చెప్పొచ్చు. Otherwise you have to check with the strength of the acids or bases, universal indicator. We can check the strength of the acids or bases with universal indicator also. Universal indicator. It is mixing of several indicators. By mixing of several indicators, we will get the universal indicator. With the help of universal indicator also, we can check the strength of acids or bases. Right? So this is the activity number check. It's a very simple, easy mark. Once again, I'm telling you, take 2 test tubes and you take HCl in 1 test tube, and you take another test tube. What is that? You take acetic acid. You take. You observe that. So you check with this apparatus, and if your bulb glows brightly, that is strong acid. That means having H plus ions or more, or H3O plus ions or more. That is the reason bulb glows very bright. ఎప్పుడైతే బల్బు బ్రైట్ గా వెలిగిందో అది స్ట్రాంగ్, బల్బు లో ఇంటెన్సిటీ వెలిగిందో అది వీక్ అని మనం అర్థం చేసుకోవాలి. ఐదర్ ఇట్స్ మే బి యాసిడ్స్ ఆర్ బేసెస్. సో ఇది మనకున్నటువంటి 10th యాక్టివిటీ. వెరీ సింపుల్ అమ్మా, ఏం లేదు. రైట్. సో నెక్స్ట్ మనం వచ్చేసి pH ఉంటుంది. pH. సో pH అనేది మనం ఏం చెప్తాం అంటే, a scale is measuring the hydrogen ion concentration in a solution is called pH scale. So it's measuring the hydrogen ion concentration. A scale for measuring hydrogen ion concentration. Right? Hydrogen ion యొక్క కాన్సంట్రేషన్ చెప్పేది మనకు pH scale. ఈ pH స్కేల్ ఇది జర్మన్ వర్డ్, జర్మనీ లాంగ్వేజ్. పొటెన్స్ అంటే పవర్ అని అర్థం. pH స్టాండ్స్ ఫర్ పొటెన్స్. ఇక్కడ pH స్కేల్ గురించి మీతో మాట్లాడుతున్నా. I'm talking about the pH scale. pH scale is proposed by Sorensen. ఎవరు Sorensen పెట్టారు? Sorensen. pH scale is proposed by Sorensen. Right? So it is measuring the concentration of hydrogen ion. The pH scale is measured for the hydrogen ion concentration. Hydrogen ion concentration. Hydrogen ion concentration ని చెప్పడానికి ఇక్కడ pH scale తీసుకుంటాం. pH స్కేల్ మనకి ఎంత ఉంటుంది? 0 to 14 ఉంటుంది. 0 to 14. రైట్. ఒకవేళ 7 ఉంటే అది న్యూట్రల్. If pH scale is 7, that is neutral. pH scale right 8 to 14 ఉంటే అది
ఇది బేస్. Less than 7 acids, more than 7 bases. If it is pH scale is 7, that is neutral. Right? So pH scale is proposed by Sorensen. Why? What is the scale? What is the use of scale? To measure the hydrogen ion concentration. H plus ion concentration చెప్పడానికి very important. Simple చెప్పాలంటే H plus ion. So in bracket shows concentration. H plus ion concentration చెప్పడానికి pH scale. So pH scale is 0 to 14. pH scale lies 0 to 14. 7, if it is 7 is the neutral, right? And less than 7 is there, that is acid, and more than 7, that is bases. Right? So now we will draw the pH scale. Once we will see pH scale ni manam chudam etla untadi. ఇక్కడ 0 to 14 ఉంటుంది మా pH scale. ఇట్లా గీసినాం అనుకోండి, రైట్? ఇట్లా గీస్తే ఇది pH scale. ఇక్కడ ఏముంటుంది? 10 to the power of 0, ఇది 1, 10 to the power of 1, 10 to the power of 1 అంటే ఎంత? 2 అవుతుంది. సారీ, 10 to the power of 1 అంటే 0 కదా, రైట్? సో 10 to the power of 0 అంటే 0 అవుతుంది. 10 to the power of ఇట్లా రాద్దాం. ఒక నిమిషం, ఇట్లా మనం 1, 2, 3, 4, ఓకే, 5, 6, 7, రైట్? 6, 7 అట్లా చూద్దాం మనం. తర్వాత 8, 9, 10 like that. 10 to the power of 0, 10 to the power of -1, 10 to the power of -2, 10 to the power of -3. Like that you write. Okay, so 7, 8, 9, 10, 11, 12, 13, right? So 14. ఇట్లా ఉంటుందమ్మా. 0 to 14 ఉంటుంది pH scale. ఒకవేళ 1 to 7 ఇది న్యూట్రల్, ఇది న్యూట్రల్, ఇది న్యూట్రల్, రైట్? ఇది న్యూట్రల్. ఇంకా మనం 0 నుంచి తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ యాసిడ్. 0 to 3 స్ట్రాంగ్ యాసిడ్, రైట్? సో ఇది వీక్ యాసిడ్, వీక్ యాసిడ్. ఇది న్యూట్రల్, 7 అంటే న్యూట్రల్, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 7, 10 వరకు వీక్ బేస్, then 14 strong base, strong base, right? Strong acid, weak acid, weak base, strong base. ఇది pH యొక్క స్కేల్. వెరీ సింపుల్. ఏముంది లేదంటే 0 to 14 ఉంటే అది pH స్కేల్ ఉంటుంది. 0 to 7, ఓకే, 7 అంటే న్యూట్రల్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇది 7 అంటే నారా చంద్రబాబు. ఈ నారా చంద్రబాబు నాయుడు చుట్టూ కూడా వీక్ పర్సన్స్ ఉంటారు, రైట్? వీక్ పర్సన్స్ ఉంటారు. సో ఇక్కడ వీక్ యాసిడ్, ఇక్కడ వీక్ బేస్, ఇక్కడ వీకే, ఇక్కడ వీకే, ఎన్ చుట్టూ వీకే. సో ఇది వీక్ యాసిడ్. తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ బేస్, అది స్ట్రాంగ్ బేస్. హూ ప్రపోజ్డ్ pH స్కేల్ అన్నప్పుడు
Sorent's and all. దేనికోసం అంటే టు మెజర్ ద స్కేల్ ఫర్ ద H+ ion concentrations. ఇది pH స్కేల్ యొక్క ఉన్నటువంటి విషయం. నెక్స్ట్ మనం ఒకటి చేద్దాము. Test the pH value of solutions given the table using the paper. So you have in that activity 11. So you have to check the pH value with the using of litmus paper. Okay, pH paper. Test the pH value of solutions given a table using the pH papers and write approximate pH values in column 4 by using universal indicator. Column 4 lo we have to use universal indicator and write the approximate pH value we have to say. Endi ikkada ante oka table we have one table. So by using pH paper we have to we have to fill up this column. Very simple, and we have to record the observations whatever you observe, right? So now we will see the I want to share one thing. See this share screen. I'm doing screen share now. So see here, you see here serial number, solution, next column color pH paper, approximate pH value, and nature of substances. Nature of substances you are observing. So first of all, we have to using pH paper and color pH paper and approximate pH value. Approximate pH value we have to find out by using the universal indicator. So according to that, we can say the approximate pH value we can write in the table 4, column number 4. And nature of substances you have to write. Nature of substance, how can you write? If the pH value is less than 7, you write acid. If pH value lies at 7, that calls neutral. If pH value lies more than 7, you give the name base, right? The first column HCl. You take HCl solution. So what color we see? Deep red, and the pH value is how much? 0 to 2. So 0 to 2 ఉంది కాబట్టి ఇది strong acid. ఏమా 0 to 3 strong acid na? So 0 to 2 ఉంది కాబట్టి దీని pH value it's a very strong acid. Acid అనాలి. Acid లో మళ్ళీ ఏది అంటే strong acid అనాలి. నెక్స్ట్ వచ్చేసి CH3COOH. సో ఇట్స్ కలర్ pH పేపర్ కలర్ మనకి ఏం చూపిస్తుంది అంటే ఆరెంజ్ చూపిస్తుంది. దీని pH వాల్యూ యూనివర్సల్ ఇండికేటర్ యూజ్ చేసినప్పుడు దీని pH వాల్యూ 3 ఉంది. 3 ఉంది కాబట్టి ఇది యాసిడ్.
యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్ అనాలి, లేదంటే యాసిడ్ అయినా అనాలి, యాసిడ్ అయినా పర్లేదు. రైట్. నెక్స్ట్ CH3COONA సోడియం ఎసిటేట్. ఇది దీని కలర్ గ్రీన్ ఉంటుంది. దీని యొక్క pH వాల్యూ అప్రాక్సిమేట్లీ 7. సో 7 అంటే ఏందన్నా న్యూట్రల్. 7 వస్తే న్యూట్రల్. రైట్. సో నెక్స్ట్ NaHOSCO3 సోడియం బైకార్బోనేట్ తీసుకున్నాను. ఇది గ్రీన్ కలర్ లో ఉంది. దీని యొక్క pH వాల్యూ టెస్ట్ చేసినప్పుడు 8.2. సో 8.2 అన్నప్పుడు మనం we can say that is a base. 8.2 అన్నప్పుడు అది బేస్. నెక్స్ట్ UC సోడియం రైట్, సోడియం కార్బోనేట్ Na2CO3 సోడియం కార్బోనేట్. ఇట్స్ కలర్ ఇస్ బ్లూ. దాని యొక్క pH వాల్యూ 10.5. దట్ మీన్స్ బేస్. మోర్ దెన్ 7 ఉంటే అది బేస్, బ్లైండ్ సింబల్. సో 7 ఉంటే న్యూట్రల్, లెస్ దెన్ 7 ఉంటే అది యాసిడ్. రైట్. సో నెక్స్ట్ sodium hydroxide. You see in the screen sheet sodium hydroxide, that blue what is the color? This one deep blue color. So this pH value is 14. 14 అంటే ఏంటంటే స్ట్రాంగ్ బేస్ అన్నమాట, స్ట్రాంగ్ బేస్. నెక్స్ట్ you see in that next one distilled water. సో డిస్టిల్డ్ వాటర్ అనేది ఏ కలర్ లో ఉంటుంది? pH పేపర్ యూజ్ చేసినప్పుడు అంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది. దీని యొక్క pH వాల్యూ ఎంత అంటే 7. 7 అంటే ఏంటి చెప్పండి? అది న్యూట్రల్. మీకు తెలుసు కదా 7 న్యూట్రల్. నెక్స్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్. రైట్. లెమన్ జ్యూస్ ది కలర్ రెడ్ కలర్ లో వస్తుంది. రెడ్ కలర్ అంటే 2.2 pH వాల్యూ. సో 2.2 అంటే మీకు తెలుసు కదా అది యాసిడ్ అని అర్థం. నెక్స్ట్ క్యారెట్ జ్యూస్. సో క్యారెట్ జ్యూస్ pH పేపర్ లో దాని కలరు లైట్ గ్రీన్. సో pH వాల్యూ ఇస్ 6. 6 అంటే అది యాసిడ్, మైల్డ్ యాసిడ్ నేచర్ ఉంటుంది, లేదా వీక్ యాసిడ్ అన్నా పర్వాలేదు. నెక్స్ట్ కాఫీ. కాఫీ కలర్ ఈజ్ లైట్ గ్రీన్. ద pH వాల్యూ ఇస్ 5. రైట్. సో ఇది ఏంటి అంటే మైల్డ్ యాసిడ్స్ ఆర్ వీక్ యాసిడ్ అయినా సరిపోతుంది. టొమాటో జ్యూస్. నౌ యూ సీ టొమాటో జ్యూస్. టొమాటో జ్యూస్ color is parrot green. The pH value is 4, and it's a nature of the solution is acid. So 4 means that is acid, na? Below 7 is acid. Right. Now you see the chop water. It's a color is green color. Approximately the pH value is 6 to 8. So 6 to 8 means we can say that neutral. We can take as a neutral. So next you see banana juice. This color is apple green in pH paper. So the pH value is 5. That means it's a weak acid, or we can say that mild acid nature. Now you see colorless aerated drink. Its color is green. This pH value approximately 6 to 8. So 6 to 8 we can consider as neutral. Saliva. So saliva is the before meals and after meals the same. Liquid green color, and pH value is 5.5 to 6.9, and it's a mild acid nature, or we can say that weak acid, we can say that. Right. Now I want to give some more pH important values. Right. So this is the activity number activity 11 we have. Very simple, ma. In activity 11 activity 11 is very simple. We have to check the pH values and the color and substances. So by using pH papers we can say that. So by using pH paper, so we can say the color, and by using the universal indicator we write the pH values. We write the approximately pH values.
And based on the pH paper, we can say that it is acid or base. So if the pH value lies on 7, we can say that neutral. If the pH value lies on 7, we can say that acid. If the pH value lies more than 7, we can say that base. Right? So this is activity number 11 you have in your textbook. Right? So very simple pH value. pH value is a potential. This means potential. It's a German word. Potential means power. Right? German. So this pH value. pH value under 0 to 14. One importance of pH values I want to say you. So first of all, acid, hydrochloric acid యొక్క pH value ఎంత అంటే gastric juice pH value. So here I'm writing gastric juice pH 1 to 2. Gastric juice pH ఎంత అంటే 1 to 2. సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతాడు. Right? So it is asking competitive exams. pH values we have to remember very easily. I will tell you one code very easily. Right, I want to stop the screen share. How can it is అంకుల్ స్క్రీన్ షేర్ స్టాప్ అయింది, మీటింగ్ అయిపోతుంది 1 minute లో. ఓకే మళ్ళీ జాయిన్ అవ్వండి. Right, so gastric juice pH ఎంత అంటే 1 to 2. నెక్స్ట్ వచ్చేసి